అనంత కరుణామయుడు అపార కృపాశీలుడు అయిన అల్లాహ్ పేరుతో ప్రారంభిస్తున్నాను. ప్రియ సోదరులారా, అస్సలాము అలైకుం వరహమతుల్లాహి వబరకాతుహు. హజరత్ ఇమాం హుస్సేన్ రజియల్లాహు తఆలా అన్హు వారి షహాదత్ గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సోదరులారా, ప్రతి ఏడు కోట్లాది మంది షియా సున్ని ముస్లింలు హజరత్ ఇమాం హుస్సేన్ రజియల్లాహు తఆలా అన్హు వారు చేసిన త్యాగానికి నివాళులు అర్పిస్తూ ఆయన అమరగతి పట్ల తమ ప్రగాఢ సంతాపం వ్యక్తపరుస్తూ ఉంటారు. కానీ ఇమాం హుస్సేన్ రజియల్లాహు తఆలా అన్హు వారు ఏ లక్ష్యం కోసం తన ప్రాణాన్నే కాకుండా తన పరివారపు ప్రాణాలను కూడా పణంగా పెట్టారు, ఆ లక్ష్యాన్ని అనేక మంది గుర్తించకపోవటం విచారకరం. 1400 సంవత్సరాలు గడిచిపోయినా ప్రతి సంవత్సరం ఆ మహనీయుని అమరగతి పట్ల కోట్లాది మంది ప్రజలు విచారం వ్యక్తపరుస్తున్నారంటే ఆయన అమరగతి వెనక ఒక మహోన్నత లక్ష్యం ఉండే తీరాలి. అదేమిటంటే ఆనాడు ముస్లిం సమాజంలో సంభవిస్తుండిన మార్పుల దృష్ట్యా ఇస్లామీయ రాజకీయ వ్యవస్థకు ఆత్మ లాంటి ప్రజాస్వామ్య వ్యవస్థ బీటలు వారుతున్నప్పుడు దాని పరిరక్షణకు కృషి చేయటం, పోరాడటం ధర్మ సమ్మతమే కాకుండా దాన్ని తన విధిగా భావించారు హజరత్ ఇమాం హుస్సేన్ రజియల్లాహు తఆలా అన్హు వారు. యజీద్ పాలన, అతడి అధికార హస్తగతం వల్ల దేశంలో ఏ చెడులైతే చోటు చేసుకోసాగాయో అవి ఇస్లామీయ సంక్షేమ రాజ్య చట్టాలను, దాని లక్ష్యాలను తారుమారు చేసేవిగా ఉండేవి. ఈ మార్పుల వల్ల సంభవించే దుష్ఫలితాలు వెంటనే బహిర్గతం కాకపోయినా ఒక మేధావి, దూరదృష్టి గల మనిషి తాను ప్రయాణిస్తున్న దిశను బట్టే ముందే జరగబోయే ప్రమాదాన్ని పసిగట్టగలడు. దైవప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఖులఫాయే రాషిదీన్ల నాయకత్వంలో 40 ఏళ్ల పాటు నిరాటంకంగా సాగిన ఇస్లామీయ రాజ్య వ్యవస్థలో యజీద్ రాచరికంతో అనేక చెడులు తొంగి చూసి ప్రమాద ఘంటికలు మ్రోగుతున్న వేళ దాన్ని పసిగట్టిన ఇమాం హుస్సేన్ రజియల్లాహు తఆలా అన్హు వారు బండిని తిరిగి గాడిలో పెట్టడానికి, ఆ ప్రమాదం నుండి ప్రజలను కాపాడటానికి తన ప్రాణాలను సైతం పణంగా పెట్టే నిర్ణయం తీసుకున్నారు. ఇస్లామీయ ప్రజాస్వామ్య రథం అతిక్రమణ బిందువును దాటి అపమార్గం పడుతున్నప్పుడు దాన్ని అడ్డుకోవటానికి ప్రయత్నం చేశారు. ఆ రథాన్ని సరైన దారికి మళ్లించటానికి దాని ముందు నిలబడితే ఎదురయ్యే పర్యవసానాన్ని కూడా ఆయన ఖాతరు చేయలేదు. సోదరులారా, ఆనాడు సంభవించినటువంటి ప్రధానమైన మార్పులు ఏమిటంటే మానవ రాచరికం ప్రారంభమైంది. ఇస్లామీయ పాలనలో ప్రప్రథమ మౌలిక సూత్రం ఏమిటంటే దేశం దేవునిది, దేశవాసులు దేవుని పాలితులు. ఆనాడు ఇస్లామీయ రాజ్యంలో కేవలం నోటి మాటగానే కాకుండా ఆచరణాత్మకంగా కూడా పూర్తి విశ్వాసంతో ఈ విషయం నిరూపితమయ్యేది. ప్రజలు దేవుని పాలితులు, ప్రభుత్వాలు, పాలకులు ప్రజల విషయంలో దైవానికి జవాబుదారులు. అంతేకాని పాలకులు పాలితుల ప్రభువులు ఎంతమాత్రం కాదు, ప్రజలు పాలకుల బానిసలు కూడా కాదు. ఇస్లామీయ ప్రజాస్వామ్యంలో ప్రజలే ప్రభువులు, పాలకులు, సేవకులు. పాలకులు దైవదాస్యాన్ని తమ కంఠహారంగా స్వీకరించి దైవదాసులైన ప్రజలపై దైవ శాసనాలను అమలుపరచాలి. ఇదే వారు మొట్టమొదట చేయవలసిన పని. కానీ యజీద్ రాచరికంతో ముస్లింలలో ప్రారంభమైన మానవ సార్వభౌమత్వం దేవుని సార్వభౌమత్వాన్ని అణిచివేసి దాన్ని నామమాత్రంగా ఉంచింది. పూర్వం మానవ సార్వభౌములు ఏ విధానాలను అనుసరించారో వారు అదే విధానాన్ని అనుసరించారు. అంటే రాజ్యం రాజుది, రాజవంశానిది. ప్రజల ధన మాన ప్రాణాలపై రాజుకు, రాజవంశానికి సంపూర్ణ హక్కులు, అధికారాలు ఉండేవి. ఒకవేళ కాస్తో కూస్తో దైవ చట్టాలు అమలైనా అవి ప్రజలకు మాత్రమే పరిమితమయ్యేవి. రాజు, రాజవంశీయులు, అధికారులు, నాయకులు దైవ చట్టాలకు అతీతులుగా భావించేవారు. ఇంకా రెండవ పెనుమార్పు మంచిని పెంచటం, చెడుని తుంచటం పట్ల నిర్లక్ష్యం. దేవుని భూమిపై ఆయనకు ఇష్టమైన మంచిని పెంచటం,
ఆయనకు అయిష్టమైన చెడులను నిర్మూలించటం ఇస్లామీయ రాజ్య ప్రప్రథమ కర్తవ్యం. కానీ మానవ సార్వభౌమత్వాన్ని అంగీకరించిన రాజ్య లక్ష్యం మాత్రం పాలకులు రాజ్యాలను జయించటం, వాటిని విస్తరించుకోవటం, పన్నుల ద్వారా విలాసవంతమైన జీవితం గడపడం తప్ప మరేమీ కాలేకపోయింది. మంచిని పెంచడానికి, చెడును రూపుమాపటానికి, సచ్చీల సాహిత్య ప్రచురణకు, పరిశోధనకు కృషి చేసిన వారికి ప్రభుత్వ సహకారం మాటాటుంచి వారెప్పుడూ ప్రభుత్వ ఆగ్రహానికే గురయ్యేవారు. ఎంతటి వ్యతిరేకత ఎదురైనా, ఎన్ని అడ్డంకులు ఎదురైనా కొంతమంది దైవదాసులు తమ శక్తి మేరకు తమ పని తాము చేస్తూనే పోయారు. ఇస్లామీయ రాజ్యానికి దైవభీతి, సచ్చీలత, జవాబుదారీతనం, వాగ్దాన పాలన మొదలైన సద్గుణ సంపత్తి ప్రాణం లాంటిది. రాజ్య పాలకుడు ఈ సద్గుణాలకు ప్రతిరూపంగా ప్రజలకు ఆదర్శంగా ఉండేవాడు. ప్రభుత్వాధికారులు, న్యాయమూర్తులు, సేనాపతులు అందరూ ఎంతో నీతిమంతులుగా ఉండేవారు. ఈ సుగుణ సంపత్తి ద్వారా వారు మొత్తం సమాజాన్ని ప్రభావితం చేసేవారు. కానీ ఇస్లామీయ ప్రజాస్వామ్య విధానాన్ని వదిలేసి రాచరిక విధానాన్ని అవలంబించగానే ముస్లిం పాలకులు కైసర్ కిస్రాల లాంటి టీవీ దర్పాలను అవలంబించడం ప్రారంభించారు. ఫలితంగా నీతి న్యాయాల స్థానంలో అవినీతి, అన్యాయాలు తిష్టవేశాయి. దైవభీతి, పాపభీతుల స్థానాన్ని అహంకారం, తలబిరుసుతనాలు ఆక్రమించాయి. విశృంఖలత, పైశాచికత్వం, భోగలాలస సర్వసాధారణమయ్యాయి. న్యాయం, అన్యాయం, ధర్మాధర్మాల విచక్షణ జ్ఞానం పాలకుల్లో నశించిపోయింది. రాజకీయాల్లో నైతిక విలువలకు స్థానం లేకుండా పోయింది. పాలకులు దైవానికి భయపడే బదులు తామే భయంకరులుగా మారి దైవదాసులైన ప్రజల్ని భయపెట్టడం ప్రారంభించారు. ప్రజల్లో దైవ విశ్వాసాన్ని జాగృతం చేసే బదులు ప్రజలు తమ దయాదాక్షిణ్యాల మీద ఆధారపడేలా చేశారు. ఇటువంటి మార్పులు సంభవిస్తున్నప్పుడు ఒక దైవ విశ్వాసి ఎలా చూసి ఊరుకోగలడు? కనుక హజరత్ ఇమామే హుస్సేన్ రజియల్లాహు తాలా అన్హు వారు మళ్ళీ తిరిగి దాన్ని గాడిలో పెట్టాలనే ప్రయత్నంతో ఆనాడు ఈజిప్టుపై పోరాటం చేశారు. చివరికి తమ ప్రాణాలు సైతం అర్పించడానికి సిద్ధమయ్యారు. కనుక సోదరులారా, ఇస్లామీయ మౌలిక సూత్రాలకు ఎప్పుడైతే భంగం కలుగుతుందో దాన్ని అడ్డుకోవలసినటువంటి బాధ్యత ప్రతి విశ్వాసిపై ఉంది అనేటటువంటి సత్యానికి సాక్షిగా హజరత్ ఇమాం హుస్సేన్ రజియల్లాహు తాలా అన్హు వారి యొక్క జీవితం మనకు గుర్తు చేస్తుంది. కనుక సోదరులారా, ఆయన జీవితాన్ని ఆదర్శంగా తీసుకొని ఆయన ఏ మార్గంలోనైతే ప్రయాణం సాగించారో అటువంటి మార్గంలో ప్రయాణించేటటువంటి సౌభాగ్యాన్ని అల్లాహ్ సుబ్హానహు వ తఆలా నాకు, మీకు, మనందరికీ కలుగజేయాలని కోరుకుంటూ ముగిస్తున్నాను. వాఖిరుద్దానా వల్హమ్దులిల్లాహి రబ్బిల్ ఆలమీన్.